ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కలవరి టీవీ చూస్తున్నటువంటి అందరికీ కూడా గ్రేసెస్ ప్యారడైజ్ మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎట్లా ఉన్నారు? క్షేమమే కదా? సంవత్సరాలు ఎంత త్వరగా తిరిగిపోతున్నాయంటే అంత త్వరగా తిరిగిపోతున్నాయి. అప్పుడే మనం 11వ నెలలోకి మరి వచ్చేసాము. ఇంకొక నెల ఆగితే మనం మరి క్రిస్మస్ ఎంతో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజుని ఎంతగానో మనం జరుపుకుంటూ ఉంటాము. సంతోషకరమైనటువంటి శుభవర్తమానాలు వింటూ ఉంటాము. జీవితాలు అట్లా గడిచిపోతూ ఉన్నాయి. కానీ మరి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కనుక చూస్తే చాలా ఉంటూ ఉంటాయి. యెహోవా దేవుడు ఒకసారి యెహెజ్కేలు గారికి ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనం గురించి ఈరోజు మనము ధ్యానం చేద్దాము. యెహెజ్కేలు రాసినటువంటి గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట ఉంది. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయెను, మనము నాశనమైపోతామే అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇజ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చేదను. ఇజ్రాయేలు దేశంలోనికి నేను మిమ్మల్ని తోడుకుని వచ్చేదను అనేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మరి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు గారికి కనిపించినటువంటి దర్శనం కనుక చూసుకుంటే, ఆత్మ వసుడై ఉన్నప్పుడు ఆయన యొక్క ఆత్మని దేవుడు ఎక్కడికి తీసుకువెళ్ళాడంటే ఒక లోయలోనికి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ లోయ ఎట్లా ఉందన్నమాట. లోయ అంటే ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద పర్వతాలు కొండలు విపరీతంగా ఉంటాయి. మరి అటు ఇటు కూడా అన్ని కొండలు ఉండడం వలన కింద చాలా లోతైనటువంటి ప్రదేశము. పర్వతాలేమో ఎత్తుగా ఉంటాయి, ఆ పైనుంచి చూస్తూ ఉంటే క్రింద చాలా లోతైనటువంటి ప్రదేశాలు. కాబట్టి వాటిని లోయలు అంటూ ఉంటారు. వాటిలో మరి ఎక్కువగా చీకటే ఉంటుంది. ఇప్పుడు మా మధ్యాహ్నం 12 గంటలకే ఎండ పడుతుంది, కానీ తర్వాత అంతా కూడా అక్కడ చీకటే కమ్ముకుని ఉంటుంది. అట్లాంటి ఒక లోయలోనికి యెహెజ్కేలు యొక్క ఆత్మని లేకపోతే యెహెజ్కేలుని అక్కడ చూపించినప్పుడు దేవుని యొక్క ఆత్మ చేత అక్కడ ప్రేరేపించబడి ఆయన చూసినప్పుడు కనుక చూస్తుంటే ఆ యొక్క లోయ అంతా కూడా ఎట్లా ఉందంటే ఎముకలతోటి నిండిపోయి ఉంది. ఎముకలు అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే దేనికది ముక్కలు అయిపోయి ఉంది. ఎముకలన్నీ కూడా ముక్కలు అయిపోయి ఉన్నాయి. మన బాడీలో కనుక మన యొక్క శరీరంలో కనుక చూసుకుంటే ఎన్ని ఎముకలు ఉంటాయంటే 206 ఎముకలు ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. అవన్నీ కూడా మరి ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎట్లాగా ఉంటుంది, సమాధి చేసినప్పుడు కానీ లేకపోతే బయట ఎక్కడైనా పారవేసినా ఏదైనా కూడా మొట్టమొదటిగా చర్మం అంతా కూడా చివిగిపోతూ ఉంటుంది. తర్వాత పైన ఉన్నటువంటి ఆ యొక్క మాంసం అంతా కూడా కుళ్ళిపోయి పాడైపోయి ఎండిపోయి అది కూడా పోతుంది. తర్వాత నరాలు పోతూ ఉంటాయి. తర్వాత అక్కడ ఉన్నటువంటి అస్థిపంజరము స్కెల్టన్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ఒక్కొక్క ఎముక అన్నీ కూడా విడిపోయి అక్కడ గుట్టలుగా పడిపోయి ఉన్నాయన్నమాట. అట్లాంటి గుట్టలుగా పడిపోయినటువంటి ఆ యొక్క ఎముకల దగ్గరికి తీసుకుని వెళ్ళి యెహెజ్కేలు తోటి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీవు ప్రవచనమెత్తి ప్రవచించు, నీవు ప్రవచనం చెప్పినప్పుడు ఈ యొక్క ఎముకలన్నీ కూడా తిరిగి చక్కగా అతుక్కుంటాయి. అంతేకాదు వాటి మీద మరలా చక్కగా నేను అన్నీ కూడా రప్పిస్తాననేసి చెప్పడం ప్రారంభించాడు. వెంటనే యెహెజ్కేలు కూడా ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే యెహెజ్కేలు దేవుని నామాన్ని బట్టి ప్రవచనం ఎత్తి ప్రవచిస్తడం మొదలుపెట్టాడో మొట్టమొదటిగా అతనికి వినిపించింది ఏంటన్నమాట, శబ్దం వినిపించింది. గడగడ అనేటువంటి శబ్దం వినిపించింది. ఆ యొక్క శబ్దం వినిపించినప్పుడు చూస్తే ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఏమవుతున్నాయన్నమాట, ఒకదానికొకటి అతుక్కోవడం జరిగింది. అంతకుముందు అన్నీ కూడా విడిపోయి ఉన్నటువంటి ఆ యొక్క ఎముకలు ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రార్థన చేశాడో ప్రవచించాడో ఆ వెంటనే ఆ ఎముకలన్నీ కూడా ఒక్కొక్కటి అతుక్కోవడం ప్రారంభించాయి. అతుక్కున్నాయి. అంత స్కెల్టన్ లాగా తయారైంది, అస్థిపంజరం తయారైంది. తర్వాత ఇంకా ఆయన ప్రవచనం చెప్తూనే ఉంటే దాని మీద మాంసం వచ్చింది, అట్లాగే నరాలన్నీ వచ్చినాయి, దానిపైన ఇంకా చర్మం కూడా వచ్చింది. ఇట్లా చర్మం కూడా అంతా వచ్చి చక్కగా మనిషి ఎట్లా ఉంటాడో అట్లాంటి స్థితి అయితే రావడం జరిగింది. కానీ ఆ యొక్క శరీరాలలో ఏ మాత్రము కూడా జీవము లేదు. జీవము లేనప్పుడు దేవుడు మరలా చెప్తున్నాడు అనమాట, మళ్ళా ప్రవచనం చెప్పు, మళ్ళా ప్రవచించు,
వాటిల్లోనికి నేను జీవాత్మను పంపిస్తాను అనేసి దేవుడు సెలవివ్వడం జరిగింది. ఎప్పుడైతే తిరిగి మరలా యెహెజ్కేలు ప్రవచనం ఎత్తి ప్రవచిస్తూ ఉన్నాడో, ఒకవైపు నుంచి కాదు 4 వైపుల నుంచి కూడా జీవాత్మ వచ్చి ఆ యొక్క పడిపోయినటువంటి ఆ యొక్క కళేబరాలలో, ఆ యొక్క మృత దేహాలలో ఆ యొక్క జీవాత్మ ఎప్పుడైతే ప్రవహించిందో అన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఆత్మను పొందుకుని, జీవం పొందుకుని లేచారు. వారు ఎట్లా ఉన్నారంటే ఒక మహాసైన్యంలాగా ఉన్నారు. దేవుని యొక్క వాక్కులో జీవం ఉంది, దేవుని యొక్క మాటలో శక్తి ఉంది. శక్తి కలిగినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆ యొక్క మాట చెప్పి ఉన్నాడో, వాటన్నిటిని కూడా ఎప్పుడైతే యెహెజ్కేలు ప్రవచనం చెప్తూ మొదలుపెట్టాడో, చక్కగా ఎండిపోయినటువంటి ఆ ఎముకలన్నీ కూడా ఏమైపోయినాయన్నమాట, తిరిగి అతుక్కోవడమే కాకుండా చక్కగా లేచాయి. అన్నీ కూడా అంతా కూడా మరి సైన్యం వలె అవి లేచి నిలబడ్డాయి, ప్రాణం ఉన్నాయి, జీవం ఉంది. అయితే మరి ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అనమాట, ఆ యొక్క వారితోటి చెప్పు. వారు ఎవరు అంటే ఇజ్రాయేలీలే. వారంతా కూడా ఎక్కడ ఏమైపోయారంటే చనిపోయి ఉన్నారు. వారంతా కూడా సమాధి చేయబడి ఉన్నారు. భయంకరమైనటువంటి పరిస్థితి. అట్లాంటి స్థితిలో నుంచి మిమ్మల్ని లేపగలిగేటువంటి శక్తి దేవాది దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి నీవు చెప్పు, వారికి సెలవెయ్యి. మీరు ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు, దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మనకి తోడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అనేసి అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాదు ఇంకేం చెప్తున్నాడు అనమాట, కాబట్టి మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతమే అని అనుకొనిచున్నారు. మీరంతా కూడా ఎట్లా ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీ ప్రజలంతా కూడా ఎట్లా ఉన్నారు, మా ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి, మా ఆశలన్నీ కూడా మరి ఏమి ఒక్క ఆశ కూడా మాతో లేకోకుండా మా ఆశలన్నీ కూడా అడుగంటిపోయి ఉన్నాయి, మా ఆశలన్నీ కూడా విఫలమైపోయి ఉన్నాయి, మరి మేమంతా కూడా నాశనమైపోయి ఉన్నామనేసి వారు ఎంతగానో బాధపడటం జరుగుతోంది. అట్లాంటి వారితోటి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. మీరు ఉన్నటువంటి సమాధులలో నుంచి నేను మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అనేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఎట్లాంటి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా లేవనెత్తగలిగేటువంటి దేవుడు యేసయ్య మాత్రమే. సమాధుల్లో ఉన్నటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, సమాధి అంటే చనిపోయినటువంటి స్థితి, ఏమీ చేయలేము అన్నటువంటి స్థితి. మొట్టమొదటిగా చూసుకుంటే మా ఎముకలు ఎండిపోయి ఉన్నాయి అనేసి చెప్పడం జరిగింది. ఇజ్రాయేలీ ప్రజలు అంటే దేవుని యొక్క బిడ్డలే, వాళ్ళు ఏమైపోయారన్నమాట, దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవించడం మానివేసి ఎప్పుడైతే వారి యొక్క ఇష్టానుసారంగా జీవించడం మొదలుపెట్టారో వారి యొక్క ఎముకలన్నీ కూడా ఎండిపోయాయి. వారి యొక్క ఎముకల్లో ఏ మాత్రము కూడా జీవము లేనే లేదు. అంతా కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి. వారి యొక్క జీవితాలే ఎండిపోయినాయి. కీర్తనాకారుడు అంటాడు కదా, దావీదు రాసినటువంటి కీర్తన 1వ అధ్యాయంలో కనుక చూసుకుంటే, నీటి కాలువ యోరన నాటబడ్డటువంటి చెట్టు ఏ విధంగా అయితే తగిన కాలంలో ఫలిస్తుందో ఆ విధంగా నేను ఫలిస్తాను. వర్షం వచ్చినా రాకపోయినా, నీరు ఉన్నా లేకపోయినా మరి నేను చాలా చక్కగా ఉంటాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి వారు ఎట్లా ఉంటారన్నమాట, పచ్చని ఒలీవ చెట్ల వలె ఉంటారు. వారు ఎప్పుడు కూడా 365 రోజులు కూడా చిగురుస్తూనే ఉంటారు. వారికి వెట్ట గురించి కానీ లేకపోతే ఏమాత్రము వర్షం లేదు అనేటువంటి దిగులు కానీ చింత కానీ ఏది కూడా ఉండదు. దేవుడు మాకు తోడై ఉన్నాడు అనేసి అనుకోవడం జరుగుతుంటుంది. మరి చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తూ ఉంటుందో అట్లాగే మనము కూడా ఫలించేటువంటి వారముగా ఉండాలి. మనము కూడా మరి జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఎట్లా ఉంటామంటే ఫలించేటువంటి వారుగా ఉంటాము. కానీ దేవుణ్ణి విడిచిపెట్టినప్పుడు ఏమైపోతుందన్నమాట, ఇట్లాంటి పరిస్థితి, ఎండిపోయినటువంటి పరిస్థితి. నీళ్లు లేకపోతే చెట్టు ఎండిపోతుంది. అట్లాగే మనిషిలో ఆరోగ్యం లేకపోతే మనిషి కూడా ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని వ్యాధులు వచ్చినటువంటి వారు కనుక చూసుకుంటే ఎంతగానో ఎండిపోయినట్లు అయిపోతూ ఉంటారు. వారి యొక్క శరీరం అంతా కూడా చివికిపోయి చిక్కిపోయి
ఎముకలకి ఆ యొక్క చర్మం అతుక్కుపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. వారు నడుస్తూనే ఉంటారు కానీ జీవం ఉన్నట్టు ఏమీ కూడా కనిపించదు. ఏదో అస్థిపంజరం నడిచినట్టుగానే వాళ్ళు నడుస్తూ ఉంటారు. కళ్ళల్లో ఏ మాత్రము కాంతి కానీ లేకపోతే మొహంలో ఏ మాత్రము కూడా వచ్చేసి కానీ ఏమీ లేకోకుండా ఒకలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మాకు దిక్కు ఎవరు కూడా లేరు అనేసి బాధపడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా కన్నీళ్లతోటి వేదనతోటి బాధపడుతూ ఉంటారు. మొట్టమొదటిగా వాళ్ళు ఏం చెప్తున్నారన్నమాట, మా ఎముకలు ఎండిపోయి ఉన్నవి, మా యొక్క ఎముకలన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. ఆనాడు ఇజ్రాయేలీ ప్రజలే కాదు, ఈనాడు కూడా మనకి పరిస్థితి కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా అసలు ఈ యొక్క హాస్పిటల్స్ కనుక చూసుకుంటూ ఉంటే ఎలా ఉండాలంటే ఇసుకేస్తే రాళ్ళంట జనాలు అక్కడ హాస్పిటల్లో మనకి కనిపిస్తున్నారు. ఆర్థోపెడిక్ హాస్పిటల్స్ అయితే మరీ విపరీతంగా ఉంటున్నారు. ఎందుకు అట్లా వస్తున్నారు అంటే ఆ యొక్క ఎముకలన్నీ కూడా ఎట్లా అయిపోయినాయి అంటే ఒక బొప్పాయి చెట్టు ఎట్లయితే విరిగిపోతూ ఉంటుందో లేదా మునగ చెట్లు ఏ విధంగా అయితే కొంచెము కొద్దిపాటి గాలికే ఎట్లా విరిగిపోతూ ఉంటాయో అట్లాగే మనుషుల యొక్క ఎముకలు కూడా విరిగిపోవడం జరుగుతుంది. ఇట్లా భోజనం చేసి చెయ్యి కడుక్కుందామని లేచి అట్లా 2 అడుగులు వేస్తేనే టపాలమని పడిపోవడం జరుగుతుంది, ధవేలమని పడిపోవడం జరుగుతుంది. పడిపోవడమే కాదు, మరి మోకాళ్ళు దెబ్బలు, లేకపోతే ఎముకలు ఇరిగిపోవడము, కాళ్ళు ఇరిగిపోవడము, మళ్ళీ అక్కడి నుంచి హాస్పిటల్కి అవ్వడము, ఎంతో ధనంతో కూడుకున్నటువంటి పనులు. అసలు ఎక్కడ చూసినా ఎవ్వరు ఇంట్లో చూసినా కూడా మరి పెద్దవాళ్లే ముసలివాళ్లే అనుకుంటే కాదు, యవ్వనస్తులు కూడా ఇట్లాగే అయిపోతున్నారు. ఏంటి ఇట్లా జరుగుతుంది అని అడిగితే వాళ్ళు అందరూ చెప్పేటువంటి మాట ఏంటంటే, కరోనా వచ్చింది కదా, అప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, కాబట్టి మేమంతా కూడా బలహీనమైపోయాము, మా ఎముకలలో ఏ మాత్రం కూడా సత్తువ లేదు, మా ఎముకలలో ఏ మాత్రము కూడా సత్తువు లేదు, కాబట్టే మేము ఇట్లాగా పడిపోతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఒక ఆమె పడిపోయి తలకి భయంకరమైనటువంటి దెబ్బలు తగిలాయి. ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఎంత ఎముకల్లో ఏ మాత్రం కూడా కొంచెం కూడా పటుత్వం కానీ పటిష్టత కానీ ఏమీ లేకోకుండా అయిపోవడం జరుగుతుంటుంది. ఎముకలు అన్నీ కూడా కుళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితి. ఒకటి మానవ తప్పదము అయి ఉండొచ్చు, అలాగే ఇంకొకటి కనుక చూసుకుంటే దేవుని విడిచిపెట్టేసినటువంటి వారి సంగతి. దేవుడు మాకేం చేశాడు, దేవుడు మాకు ఏమీ చేయలేదు, మాకు దేవుడు అవసరం లేదు అనుకున్నటువంటి వారందరికీ కూడా ఇదే భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంటుంది. వారి యొక్క ఎముకలు అన్నీ కూడా కుళ్ళిపోవడానికి, ఎముకలు అన్నీ కూడా ఎండిపోవడానికి, మరి బోన్ క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి వ్యాధులు అన్నీ కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలంతా కూడా ఏమంటున్నారన్నమాట, అది రాగానే వాళ్ళ యొక్క ఆశలన్నీ కూడా ఏమైపోతున్నాయి, విఫలమైపోతూ ఉన్నాయి. ఇంకెప్పుడు చూసినా కూడా 24 అవర్స్, ఒక నెల రోజులు ప్రతిరోజు కూడా హాస్పిటల్ చుట్టూరే తిరగడమే సరిపోతూ ఉంటుంది. తిన్నామా తినలేదా అన్న ఆలోచన కూడా ఉండదు. ఎప్పుడు లేవాలో, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏది రిపోర్ట్స్ తెచ్చుకోవాలి, ఇంకా ఇదే పరిస్థితి అనమాట. ఆశలన్నీ కూడా అణగారిపోయినటువంటి పరిస్థితి. ప్రతి మనిషికి కూడా ఎట్లా ఉంటుంది, నేను మంచిగా ఉండాలి, చక్కగా నా యొక్క కుటుంబం బాగుండాలి, నేను పెద్దవాడు అయిన తర్వాత, యవనస్తులు అనుకుంటారు కదా, నేను పెద్దవాడు అయిన తర్వాత చక్కగా మంచిగా చదువుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకుంటారు, లేదా ఒక మంచి ఇంజనీర్ అవ్వాలనుకుంటారు, లేదా ఇంకా మరి చక్కగా ఎన్నో రకరకాలైనటువంటి మరి చదువులు చదువుకొని మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో నేను ఉండాలి అని అనుకుంటున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితి కనుక ఎదురైతే వారి యొక్క ఆశలు అన్నీ కూడా ఏమైపోతాయి, విఫలమైపోతూ ఉంటాయి. ఆశలు అన్నీ కూడా అణగారిపోతూ ఉంటాయి. మరి ఈ యొక్క యవ్వనస్తులకే అట్లాగ అయిపోతూ ఉంటే ఇంకా పెద్దవారి సంగతి ఏంటి, చిన్నపిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎట్లాంటివంటే భయంకరమైనటువంటి పరిస్థితి. చిన్నపిల్లలకి 15 సంవత్సరాలు చదువుకునే 10th క్లాస్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మరి ఫేస్కి పెరాలసిస్ రావడము, మరి భయంకరమైనటువంటి స్ట్రోక్స్ రావడము, ఒక్క ఇంజక్షన్ వచ్చి 2 లక్షల రూపాయలని చెప్పడము, ఇవన్నీ కూడా వింటూ ఉంటే అంతా ఎక్కడ పోతున్నారు, ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా కూడా, అంటే మరణం వైపుకి ఎట్లా వెళ్ళిపోతున్నారో మనకి కనిపిస్తూనే ఉంది. అట్లాగే 3, 4, 5 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తూ ఉన్నాయి. అంటే మనిషి యొక్క స్థితి ఏ విధంగా దిగజారిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఆశలు ఏముంటాయి, ఆశలు ఉండనే ఉండవు.
కళలు ఉండనే ఉండవు. అసలు ఏమీ కూడా లేకోకుండా జీవితం అంతా కూడా శూన్యమైపోయినటువంటి పరిస్థితి, భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వీళ్ళంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఎముకలన్నీ ఎండిపోతూ ఉన్నాయి, రెండవదిగా ఆశలన్నీ కూడా విఫలమైపోతూ ఉన్నాయి. తర్వాత ఇంకా మూడవది కనుక చూసుకుంటే అక్కడ మరి వాళ్ళు చెప్పినటువంటి మాట ఏమని ఉందనమాట, మేము సమాధుల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరి ఇట్లా సమాధుల్లోనికి వెళ్ళిపోయినటువంటి వారి గురించి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఇదిగో భయపడకు, నేను మీకు తోడై ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. మరి పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసుకుంటే భయపడకు, జడియకు అన్నటువంటి మాట 365 సార్లు రాసి ఉంది. అంటే ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా దేవుడు మనకిచ్చేటువంటి ధైర్యము ఎంతో గొప్పది. దేవుని ఆశ్రయించాలి. ఆయన చెప్తున్నాడు కదా, మీ యొక్క సమాధుల నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వస్తాననేసి వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనందరికీ తెలుసు కదా, మరియా మార్తా సహోదరుడైనటువంటి లాజరు ఉన్నాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3 రోజులు అయిపోయింది, 4వ రోజు వచ్చేసింది. 4వ రోజు ప్రభువారు వచ్చారు. ప్రభువారు కావాలని అక్కడ చాలా 3 రోజులు ఆగి 4వ రోజున ఆయన అక్కడికి రావడం జరిగింది. మరి మార్త కూడా అందమంటే, అయ్యో ప్రభువా, నువ్వు కనుక వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోయేటువంటి వాడు కాదు, మేము ముందే కౌరు పెట్టాను కదా, నేను ముందే కౌరు పెట్టాను కదా, మా తమ్ముడికి బాగాలేదు, మా సహోదరుడికి బాగాలేదు, నువ్వు రావాలి అనేసి కౌరు పెట్టాను కదా, రాలేదు అనేసి నింద పలుకుతూనే ఉంది. మరి వచ్చిన తర్వాత కూడా మరి అయితే నీవు విశ్వాసంతో ఉంటే నీ తమ్ముడిని ఇప్పుడే చూస్తావు, మీ తమ్ముడు బ్రతుకుతాడు అంటే, మా తమ్ముడు బ్రతుకుతాడు, మా సహోదరుడు బ్రతుకుతాడు, లేదా మా అన్న బ్రతుకుతాడు అని నాకు ఎప్పుడో తెలుసు. ఎట్లా తెలుసు అంటే ధర్మశాస్త్రంలో ఉంది కదా, పునరుద్ధానం ఉంది. మరి ప్రతి వారికి కూడా తీర్పు ఉంది, ఆ యొక్క పునరుద్ధానంలో అందరూ కూడా తిరిగి లేస్తారు అనేసి అక్కడ రాయబడి ఉంది. కాబట్టి అప్పుడు నేను చూస్తానులే అనేసి చెప్తుంది. అప్పుడు కాదమ్మా, నీవు నమ్మకం ఉంచు, ఇప్పుడే చూస్తావనేసి ప్రభువారు సెలవిచ్చారు. హల్లెలూయా. మరి అట్లాగా వీళ్ళంతా కూడా అక్కడ కలిసి వెళ్ళినప్పుడు మరియా, మార్త, ఆ గ్రామ ప్రజలు అందరూ కూడా ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తలుపు తీయమన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి రాయి పొర్లించమని చెప్పారన్నమాట. రాయి పొర్లించమని చెప్తే అప్పుడు కూడా చెప్తూనే ఉన్నారు, అమ్మో 3వ రోజులు అయిపోయినాయి, 4వ రోజు భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేస్తుంది, ఆ కంప మేము భరించలేము అనేసేవాడు చెప్తూ ఉన్నారు. అయినా కూడా ప్రభువారు అన్నారు, రాయి దొర్లించండి, రాయి తీయండి, రాయిని తొలగించండి అని ఎప్పుడైతే చెప్పారో ఆ రాయిని తొలగించినప్పుడు మరి ప్రభువారు అక్కడ నిలబడి ఒక్క మాట చెప్పారు, లాజరు బయటికి రా అని చెప్పగానే మరి దేవుని యొక్క మాటలో ఎంత గొప్ప శక్తి ఉందో మనకి తెలుసు. మరి శరీరం అంతా కూడా ప్రేత వస్త్రాలతో చుట్టబడి ఉన్నటువంటి ఆ యొక్క లాజరు వెంటనే జీవం పొందుకున్నాడు, ప్రాణం వచ్చింది, లేచాడు. కళ్ళకంటే చుట్టేసే ఉన్నాయి, మొత్తం బాడీ అంతా చుట్టేసే ఉంది, కాళ్ళు కూడా నడవడానికి వీల్లేదు, అయినా కూడా చక్కగా మరి వచ్చేసాడు. అది కూడా మేము ఇజ్రాయేల్ వెళ్ళినప్పుడు అక్కడ చూసాము, అది చాలా లోపలికి ఉంటుంది. మరి అట్లా వంగి వంగి లోపలికి దిగవలసిందే, లేకపోతే టాప్మని పైన ఉన్నటువంటి ఆ గుహ తగులుతూనే ఉంటుంది. అట్లాంటి చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క గుహలో ఉన్నటువంటి ఆ యొక్క లాజరు ఎప్పుడైతే ప్రభువారు చెప్పే మాట వినిపించిందో, ప్రభువారు చెప్పినటువంటి ఆ పలికినటువంటి పలుకు ఏదైతే ఆయన లాజరు అని పేరు పెట్టి పిలిచినప్పుడు అతను వెంటనే మరి ప్రాణం నింపుకున్నాడు. అంటే జీవం వచ్చింది, జీవాత్మ అతనికి వచ్చింది, అతను బయటికి రావడం జరిగింది. అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయారు. నిజమే, ఆనాడు లాజరే కాదు, ఈనాడు సమాధుల్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా దేవుడు అదే మాట చెప్తూ ఉన్నాడు. ఏమీ కూడా మాకు ఆశలు లేవు, మా ఆశలన్నీ కూడా అణగారిపోయాయి, మా ఎముకలన్నీ కూడా ఎండిపోయాయి, మా చర్మం అంతా చీకిపోయింది, మేమంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మాకు ఏమీ కూడా లేదు, మేము ఇంకా సమాధుల్లోకి దిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ మరి రకరకాలైనటువంటి సమస్యలతోటి, శారీరక సంబంధమైనటువంటి సమస్యలు, మరి అవే కాకుండా మరి అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, ఇంకా చెప్పసఖ్యము కానటువంటి అనేకమైనటువంటి బాధలతో బాధపడుతున్న ప్రతి వారికి కూడా దేవుడు చెప్పినటువంటి మాట, పలికేటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ సమాధులను నేను పగలగొడతాను, మీ సమాధులని నేను మరి విరగ్గొడతాను,
మీరు సమాధుల్లో ఉన్నారు, నేను పిలుస్తున్నాను, నా పిలుపు విని మీరు బయటికి రండి అనేసి ప్రభువారు చెప్తూ ఉన్నారు. నిజమే, ప్రభువు మాట ప్రభువు పలుకుతున్నాడు. ఆ మాట వినినటువంటి వారికి, వినిపించుకున్నటువంటి వారికి అందరూ వింటారు, అందరూ చూశారు, కానీ కొంతమందికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు, నేను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను, మంచం మీద పడి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయిందని ఒకళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. 3 సంవత్సరాల నుంచి నేను కదలలేనటువంటి స్థితిలో ఉన్నాను, నా భార్య నన్ను విడిచిపెట్టేసింది, నాకు భోజనం పెట్టేటువంటి వారు లేరు అని ఒక ఆయన చెప్తూ ఉంటాడు. అమ్మ, నా కోసము ప్రార్థన చేయండి, నాకు వివాహం కాలేదు, కానీ నాకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి అనారోగ్యం వల్ల నాకున్నటువంటి ఆస్తినంతా కూడా తీసివేసుకోవాలని నా తల్లిదండ్రులు, నా సహోదరులు, మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా నా మీద ఎంతగానో కుట్ర పన్నుతున్నారు, నాకు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది అని ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు, మరి రకరకాలైనటువంటి బాధల్లో ఉన్నటువంటి వారి కోసమే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడము జరిగింది. ఆయన ఈ లోకానికి వచ్చి ఎక్కడ ఆయన చీకటిలో కూర్చున్నటువంటి వారి కోసమే, మరి మరణఛాయలో ఉన్నటువంటి వారి కోసమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఓదార్పు ఇవ్వడానికే ఆయన వచ్చి ఉన్నారు. ఏ మాత్రము కూడా దిగులు పడవలసినటువంటి అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరం లేదు, నేను ఏమీ చేయలేను అనే నిస్సహాయ స్థితిలో, కృంగిపోయిన స్థితిలో ఉంటే ఒక్కసారి ప్రార్థన చేసుకో. ఈరోజు దేవుడు నిన్నే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఆనాడు యెహెజ్కేలుకు చూపించినటువంటి దర్శనము, సమాధుల్లో, లోయల్లో, ఎండిపోయినటువంటి స్థితిలో, ఏ మాత్రము ప్రాణము లేనటువంటి స్థితిలో, ఏ మాత్రము జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఎముకలతోటి ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడే అక్కడ గొప్ప అద్భుతాన్ని ఆ యొక్క వారంతా కూడా చూసి ఉన్నారు. నిజమే, ఈనాడు నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలి అంటే నీవు పడి ఉన్నటువంటి చోటు నుంచి నీవు లేవాలి, దేవుని యొక్క మాట వినాలి, మాట విని ఆ మాట ప్రకారము నడవాలి. దేవుణ్ణి ఎప్పుడైతే నీ యొక్క హృదయంలో నింపుకుంటావో, ఆ యొక్క హృదయంలో నింపుకొని లేచి ప్రతి దానికి కూడా తండ్రి, ప్రభువా, యేసయ్యా అని ఒక్క మాట అనుకొని చిన్నగా ప్రార్థన చేసి నీ పనులు ప్రారంభించినప్పుడు నీకు అపవిజయం అన్నది రానే రాదు. ఎక్కడ కూడా ఏమీ కూడా రానే రాదు. ఎంతోమంది చెప్తూ ఉంటారు, అమ్మ పెరాలసిస్ వచ్చింది, మరి పెరాలసిస్ వచ్చినా కూడా డాక్టర్లు మంచిగా కాదు, చాలా కాలం పడుతుంది, 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు అన్నారు, కానీ నాకు 2 రోజుల్లోనే తగ్గిపోయింది, కేవలం అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యమైంది, డాక్టర్లే ఆశ్చర్యపోయారు అనేసి అక్కడ చెప్పడము జరిగింది. నిజమే, దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. నీవు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరిచేటువంటి దేవుడు. నీ ఎముకల్లో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వ్యాధి అయినా సరే, నీ ఎముకల లోపల ఉన్న ఆ గుజ్జులో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి దోషాన్నైనా కూడా తీసివేసే గొప్ప శక్తి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యము. నీ శరీరంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి క్యాన్సర్ కణాలు కానీ, క్యాన్సర్ గడ్డలు కానీ, మరి భయంకరంగా ఉన్నటువంటి ఏ రోగమైనా సరే దేవుని యొక్క మాటతోటి అదంతా కూడా మంచిగా అయిపోతుంటుంది. అసలు దరికి రానే రావు. ఎన్ని ఆశలు, ఆ ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి, నేనేమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నానని కూడా బాధపడవలసినటువంటి అవసరము లేదు. జీవము కలిగినటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు పడి ఉన్నటువంటి చోటు అంటే నీవు ఎక్కడున్నావు? ఇప్పుడు సమాధి దగ్గరలో ఉన్నావు. నీ యొక్క సమాధి నీవు తలుపులు మూసివేసుకొని మరి ఎవరి మాట కూడా వినుకోకుండా, ముఖ్యంగా దేవుని యొక్క మాట వినుకోకుండా నీ ఇష్టానుసారముగా జీవితం ఇప్పటివరకు జీవించి ఉన్నావేమో. అయితే ఇప్పుడే ప్రభు నీ యొక్క హృదయం అనేటువంటి తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు, తలుపు కొడుతూ ఉన్నారు. ఆయనకి నీవు తలుపు తెరిస్తే నిన్ను చేయి పట్టి బయటికి నడిపించేటువంటి దేవుడు యేసయ్య. అంతేకాదు, ఏ విధమైనటువంటి అనారోగ్యం కానీ, ఏ విధమైనటువంటి శారీరక సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి కూడా బయటికి రప్పించేటువంటి శక్తి దేవునికి మాత్రమే ఉంది. దేని గురించి కూడా దిగులు పడవలసినటువంటి ఆశ లేదు.
ఆశలన్నీ కూడా విఫలమైపోయిన బాధపడవలసినటువంటి అవసరం లేదు. సమాధుల్లో ఉన్నటువంటి మనందరి కోసము ఆయన సమాధిలోనికి వెళ్ళారు. అంతేకాదు తిరిగి 3వ రోజున కూడా ఆయన లేచారు. కాబట్టి మనం దేని భయపడవలసినటువంటి అవసరము లేదు. ప్రభువారు మనకు తోడై ఉన్నాడు. ఆయన నిశ్చయముగా మనల్ని దర్శించి ప్రతి దినము కూడా పేరు పెట్టి మనల్ని పిలుస్తూనే ఉన్నారు. విన్నటువంటి వారు మాత్రమే రక్షించబడుతూ ఉంటారు, రక్షణలోనికి నడిపించబడుతూ ఉంటారు. వాక్యము ఎంతో గొప్పది. వాక్యముకు ఉన్నటువంటి శక్తి అది ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే అంత గొప్ప శక్తి ఏ విధంగా చెప్పాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎండిపోయినటువంటి ఎముకలు మరి చక్కగా అవన్నీ కూడా గలగలా అనుకుంటూ ఒకదానికొకటి అంటుకుపోయి అతుక్కుపోయి నరాలు వచ్చేసి మరి మాంసం వచ్చేసి చక్కగా మళ్ళంతా బ్లడ్ వచ్చింది. అంతేకాదు మరి పైన చర్మము రావడము, మరి తర్వాత జీవాత్మ కూడా వచ్చి అవంతా కూడా మహా సైన్యములాగా నిలబడి ఉన్నాయి. మనము కూడా మహా సైన్యములాగా ఉండాలి అంటే ప్రభువుని ఆశ్రయించాలి. ఆయనే మన యొక్క ఆశ్రమ దుర్గము. ఆయనని ఆశ్రయించినప్పుడు మనము మన యొక్క రక్షణ, మన యొక్క కోట, మన యొక్క దుర్గము ఆయనే. ఆనాడు యెహెజ్కేలుకు చూపించినటువంటి దర్శనము ఈనాడు వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మీరు దిగులు పడవద్దు అనేసి ఆయన చెప్తూ ఉన్నారు. మీకు రక్షణ కోసమే నేను పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా రక్షణ పొందండి, మరణ ఛాయల్లో నుంచి బయటకు వచ్చి నన్ను వెంబడించండి, చీకటిలో నుంచి వచ్చి వెలుగులోనికి రండి అని ఆయన పిలుస్తూ ఉన్నారు. పిలుపు అందుకున్న ప్రతి వారు కూడా రక్షించబడతారు. అట్లాంటి రక్షణ ఈ యొక్క కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డకి కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. అచ్యున సింహాసనం మీద ఆశీనుడమైనటువంటి మా దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మరినైనా చీకటిలో ఉన్నటువంటి వారికి, సమాధుల్లో ఉన్నటువంటి వారికి, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి ప్రభా, మరినైనా జీవం ఇవ్వడం కోసమే నాయన మీరు 2000 సంవత్సరాల క్రితం ప్రభా, మరినైనా ఈ లోకానికి వచ్చి ఉన్నారు తండ్రి. అవును ప్రభా, మరినైనా ఎక్కడ చూసినా అందరు ఏ కుటుంబంలో ఎవరు పలకరించినా కూడా ఏ మాత్రము కూడా మేము సంతోషంగా ఉన్నామని చెప్పలేనటువంటి పరిస్థితి తండ్రి. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీ యొక్క సమాధుల్ని నేను పగలగొడతాను, మీరు బయటికి రండి అని సెలవిస్తున్నటువంటి మా దేవా, మీకే వందనాలు తండ్రి. నీ యొక్క వాక్యంలో అంత గొప్ప శక్తి ఉంది నాయన. శక్తి కలిగినటువంటి మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, మరి నాయన జీవంతో నింపి ప్రభా ప్రతి బిడ్డని కూడా ప్రభా మరి నాయన ఉత్తేజింపజేసి ప్రభా మరి నాయన నీ యొక్క సైన్యముగా ఉండేటువంటి గొప్ప భాగ్యం దయచేయవలసిందిగా, మరి ముఖ్యంగా ఈ యొక్క కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డకు కూడా నీ యొక్క ఆత్మను కృమ్మరించవలసిందిగా త్వరలో రానున్న మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము ఈ యొక్క కల్వరి టీవీ చూసిన ప్రతి బిడ్డ మీద కృమ్మరించబడునుగాక. ఆమేన్.